నేను మీ ఝాన్సీని, మీ ఉషా డిజైనర్స్ నుంచి. మేడం, మీరు అందరూ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా లైఫ్ జర్నీ ఏంటి, నా ఫ్యామిలీ జర్నీ ఏంటి, వాట్ 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 అనేది ఒకసారి మన వాళ్ళని చూపించు, మన స్టాఫ్ని ఒకసారి చూపించు. ఇప్పుడు మన వాళ్ళందరూ నా గురించి తెలుసుకోవాలంటండి. నేను ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ, అసలు నా లైఫ్ జర్నీ ఏంటి అనేది మన వాళ్ళు తెలుసుకోవాలంట. చాలా మంది మన వాళ్ళకి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కూడా ఆన్లైన్ లో, అసలు ఝాన్సీ గారి గురించి చెప్పండి అని మన వాళ్ళని చాలా మంది అడిగారట. అంతేనారా? సో ఈ రోజు అయితే నన్ను బలవంతంగా, నేనేదో వెబ్సైట్ కి ఫొటోస్ తీసుకుందాం అంటే నన్ను లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు అదేంటో చెప్పాల్సిందే అని అంటున్నారు. వచ్చే హీడొచ్చి కూర్చో, ఇక నేను చెప్తా ఇప్పుడు. మేబీ మేడం, మా వాడి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి నా బర్త్డే వచ్చేస్తుంది. October 11th నా బర్త్డే. అంతేనారా? నువ్వు ఎల్లుండి పోస్ట్ చేసుకుంటావా? సో నా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చాలా మంది కస్టమర్లకి ఉన్నటువంటి ఏకైక డౌట్. అసలు నేనెవరిని, నా లైఫ్ జర్నీ ఏంటి, ఇవన్నీ చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే సాధారణమైనటువంటి ఝాన్సీనండి. నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు, ఏం కాదు. మీరందరూ ఎలానో నేను కూడా అంతే. యాక్చువల్లీ మా మదర్ అండ్ ఫాదర్ కి నేను సింగిల్ కిడ్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ October 11th 1992లో నేను పుట్టానండి. అంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అయిన ఆఫ్టర్ 4-5 years కి నేను పుట్టాను. కొంచెం లేట్ గా పుట్టాను, ఎక్కువ కాలేదు, కొంచెం లేట్ గా పుట్టాను. సో అతి గారాభంగా పెంచారు కూడా నన్ను. చిన్నప్పుడు మంచి లడ్డు లాగా గుండ్రంగా ఉండేదాన్ని, నిలువ ఎంత ఉందో అడ్డం అంత ఉండేదాన్ని. సో సింగిల్ కిడ్ కదా, మరీ గారాభంగా పెంచారు నన్ను. మా మదర్ 12 years ఉన్నప్పుడు టైలరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఆవిడకి పుట్టుకతోనే టైలరింగ్ అనేది ఎందుకో తెలీదు, చాలా చాలా ఇష్టమైన వర్క్ మా అమ్మకి. ఓపెన్ గా ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, తప్పుగా తీసుకోకండి. నేను ఒక చౌదరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్లని, ఓకే మ్యామ్. అప్పట్లో తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా, ఇప్పుడు మా ముత్తాత్ గారు వీళ్ళందరూ ఏంటంటే మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ మొదలు పెట్టి కట్టిందంతా మా ముత్తాత్ గారు వాళ్ళు. అట్లానే మాది మంచి ఫ్యామిలీనే, చిన్న ఫ్యామిలీ ఏమీ కాదు. మా తాతగా అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చేసి రావి వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి గుంటూరు జిల్లా పల్నాడు ఏరియా ఆల్పాటి వాళ్ళు. ఇదండి. అండ్ నేను పెరిగిందంతా కూడా ఇక్కడే, అంటే నేను పుట్టిందంతా గుంటూరు జిల్లా అక్కడే, కానీ నా బ్లడ్ అక్కడదే, కానీ నేను పెరిగిందంతా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే. మా తాతయ్య గారికి అంటే అమ్మ వాళ్ళ నాన్నగారికి 4 ఆడపిల్లలు. సో ఫస్ట్ పెద్దమ్మకు ఒక అమ్మాయి, రెండో పెద్దమ్మకి 2 అబ్బాయిలు, 3 మా అమ్మకి నేను ఒక్కదాన్నే, మళ్ళీ పిన్నికి 2 అబ్బాయిలు. మేము అందరం కలిసి ఒక్క దగ్గరే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాం. అంటే ఇల్లరికం తెచ్చుకోవాలి అట్లా అన్న ఆలోచన కాదు, కానీ మాక్సిమం 4 అల్లుళ్ళని తాతయ్య ఒక దగ్గరే ఉంచారు. అందరం కలిసే పెరిగాం. అంటే డాడీ వైపు కన్నా కూడా నాకు అమ్మమ్మ వాళ్ళ వైపు రిలేషన్స్ నాకు ఎక్కువ, ఎందుకంటే నేను పెరిగిందంతా వీళ్లతోనే కదా. సో అట్లా అనమాట. అందరూ అంటే మా తాతయ్య గారికి ఉన్న 4 ఆడపిల్లల్ని మ్యారేజెస్ అయిన తర్వాత కూడా తాతయ్య ఒక దగ్గరే పెట్టుకున్నారు. అందరం కలిసే పెరిగాం అది. సో తర్వాత తాతయ్య గారు పోయిన తర్వాత మేము కొంచెం పెద్దవాళ్ళమైనాక ఎటోళ్ళటు విడి అంత ఇంకా కామన్ కదా, ఇంకా లైఫ్ అట్లా. కాకపోతే అందరం ఒక దగ్గరే ఉంటాము. బర్త్డేస్ వచ్చినా, మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ వచ్చినా, ఏ చిన్నది వచ్చినా కూడా, మంచి అయినా చెడైనా కూడా మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మంత్ లో మినిమం ఎన్ని సార్లు కలవగలుగుతామో అన్ని సార్లు. ఇప్పుడు నాకు మా పెద్దమ్మ వాళ్ళు, నేను ఇప్పుడు మీతో వీడియోలో అయితే పెద్దమ్మ అని చెప్తున్నాను కానీ అమ్మ నాన్ననే. ఇప్పుడు మా పిన్నిని అయితే చిన్నది కాబట్టి ఆవిడ ముద్దు పేరు చంటి. సో నేనేమంటా చంటి అమ్మ బాబాయ్. మా రెండో పెద్దమ్మ పెద్దనాన్న అయితే అమ్మ నానే అంట. ఇప్పుడు మా అమ్మని అమ్మ నానే, వాళ్ళు అమ్మ నానే, పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ అమ్మ నాన్నలే. మేమేమి లైక్ పెద్దమ్మ పెద్దనాన్న ఈ రిలేషన్స్ తో మేము పిలవం. అమ్మ నానే, నాకు అందరూ అమ్మ నానే. సో మా ఇంట్లో ఇలానే పెరుగుతాం కాబట్టి. అండ్ మేమైతే వచ్చేసి అందరం పిల్లలు, ఇప్పుడు మా అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. అందరికి ఇద్దరు పిల్లల దగ్గరకు వచ్చేసారు. అన్నయ్య వాళ్ళు 2 వచ్చేసి ఆస్ట్రేలియా ఉంటారు. అక్క పెద్దమ్మ ఫస్ట్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్, బావ ఇంకా అదర్ కంట్రీ జాబ్. నేను వచ్చేసి ఇదిగో మీ ఉషా డిజైనర్స్ ఝాన్సీగా ఇక్కడ ఉన్నాను. మీ అందరికి భవ్య తెలుసు కదా, మా పెద్ద తమ్ముడు వైఫ్. అండ్ నెక్స్ట్ మా చిన్నోడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇది మా స్టోరీ అనమాట. అండ్ మా స్ట్రీట్ వచ్చేసేసరికి అంటే ఇప్పుడు మా ఇల్లు అవన్నీ ఎక్కడైతే ఉంటాయో మేము అందరం కలిసి ఒక దగ్గరే ఉంటాం. పెద్దమ్మ వాళ్ళు మేమందరం ఒకటే లైన్ లో ఉంటాం. మా అన్ని ఇళ్ళు వరుసనే ఉంటాయి. నా బిజినెస్ పర్పస్ అంటే ఇక్కడ నుంచి ఒక 5-6 kilometers మా ఊరు. మా అందరి ఇళ్ళు వరుసనే ఉంటాయి. ఇక్కడ నాకు ఈ బిజినెస్ పర్పస్, ఇక్కడ మాకు ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో నేను ఇక్కడ ఉంటున్నాను అనమాట. అండ్ నా ఫ్యామిలీ వచ్చేసి మంచి ఫ్యామిలీ అండి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఏం ప్రాబ్లం లేదు.
అండ్ కమింగ్ టు ఉషా డిజైనర్స్, నేను ఎట్లా స్టార్ట్ చేశాను ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాను కదా. సో నాకు కూడా ఏంటంటే కొత్తగా క్రియేట్ చేయటం అంటే భలే సరదా. ఇప్పుడు కంప్యూటర్ మిషన్స్ అంటే ఇవాళ అందరికీ తెలుసు, కానీ గత 20 సంవత్సరాల క్రితం కంప్యూటర్ మిషన్స్ అంటే ఎవరికీ తెలియదు. మాకు 24 years బ్యాక్ ఉషాలో వచ్చిందండి ఫస్ట్ మోడల్ అనేది, ఉషాలో వచ్చింది. నాకు తెలిసి తెలియనప్పటి నుంచే మా ఇంట్లో కంప్యూటర్ మిషన్ ఉండేది. మా అమ్మ అన్ని బంచెస్, అంటే అప్పట్లో నిమిషానికి రూపాయి అని ఛార్జ్ చేసేవాళ్ళు. కంప్యూటర్ బంచ్, ఫ్లవర్ బంచెస్ వేసి నిమిషానికి రూపాయి అని ఛార్జ్ చేసేవాళ్ళు. నేను చాలా ఇంట్రెస్ట్ గా కూర్చుని, అమ్మ దీనికి ఈ కలర్ పెడితే బాగుంటుందమ్మా, దీన్ని ఇట్లా చేద్దామమ్మా అని చెప్పి. చిన్నపిల్లల చేతులు చాలా ఈజీగా మోల్డ్ అవుతాయి అంటారు కదా, ఆ టైం నుంచే నేను మా అమ్మ దగ్గర కూర్చొని చేస్తుంటే, అమ్మ నీ చేతులు బాగా తిరుగుతున్నాయి, నువ్వు చెయ్యి నువ్వు బాగా చేయగలవు అట్లా. సో అమ్మ కూడా అప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు. నేను అట్లా దాని మీద ఇష్టం పెంచేసుకున్నాను. ఈ వర్క్ మీద నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు, మా మదర్ చేశారండి. 20 years బ్యాక్ మా మదర్ చేశారు ఫ్యాషన్ డిజైనింగ్. నేను పుట్టిన తర్వాత నాకు సమ్ 8-9 years ఉన్నప్పుడు మా మదర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. రీసెంట్ గా యాక్చువల్లీ వీడియో చేస్తున్నారని నాకు కూడా తెలియదు. నా పిల్లలిద్దరు మా అమ్మ బర్త్డే రోజు వీడియో చేశారు కదా, కర్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. మా పిల్లలిద్దరు చెప్పారు కదా, అక్కడ లింక్ లో పెడతాను, కర్ట్ లో ఒకసారి చెక్ చేయండి మేడం. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఉషా డిజైనర్స్ అంటే మా అమ్మ పేరు, ఉషా అంటే మా అమ్మ. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. నా లైఫ్ లో నాకున్నటువంటి ఏకైక ధైర్యం అండ్ ఒకే ఒక్క నమ్మకం ఏదన్నా ఉందంటే అది మా అమ్మనే. నేను ఎంత ఇదిగా ఫీల్ అవుతా, నిజంగా మీరు ఎవరు నమ్మరండి. అమ్మ నేను ఎట్లా పోట్లాడుకుంటామంటే, ఇంక ఇవాళతో వీళ్ళిద్దరు విడిపోతారా, అయిపోయిందిరా వీళ్ళిద్దరు ఇట్లానే అనుకుంటారు. కానీ విత్-ఇన్ 1 hour కూడా అమ్మను వదిలిపెట్టి చచ్చినా నేను ఉండను. మళ్ళీ పోట్లాడతా, ఆవిడ మాట్లాడేదాకా పోట్లాడుతానే ఉంటా, పోట్లాడి మళ్ళీ నాతో మాట్లాడేదాకా ఏడుస్తా. ఫైనల్ గా అయితే మాట్లాడాల్సిందే, అట్లా అనమాట. అమ్మను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేనండి, నా వల్ల కాదు. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మను వదిలిపెట్టలేను. ఆవిడ ఎన్నో కష్టాలు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అవి మాటల్లో కూడా నేను ఇప్పుడు ఫ్యామిలీస్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ కామన్. ఇప్పుడు సమ్ టైమ్స్ ఎంత ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా. మా ఫ్యామిలీ మంచి రాయల్ ఫ్యామిలీ, మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మా నాన్నగారు ఈ సిచ్యువేషన్స్ వల్ల అమ్మ చాలా డౌన్ అయిపోయారు. అప్పట్లో అమ్మ అసలు ఫస్ట్ మీకు చెప్తే తప్పుగా ఉంటుందేమో నాకు తెలియదు, మా మదర్ నాకు మేబీ ఒక 1.5 year అట్లా ఏజ్ ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్ అమ్మ తీసుకోలేక, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నాక కామన్, మీ అందరికీ తెలిసిందే కదా, చచ్చిపోవాలనుకున్నారంట. చచ్చిపోవాలనుకుంటే అమ్మ అక్కడ నన్ను పడుకోబెడితే, బెడ్ మీద ఇక్కడ నన్ను పడుకోబెడితే నేను నిద్రపోతున్నానంట, లడ్డులాగా గుండ్రంగా ఇంతుంటానని చెప్పాను కదా, నేను నిద్రపోతున్నానంట. ఆవిడ చచ్చిపోదామని కూర్చుని ఏడ్చుకుంటా కూడా, నేను ఎందుకు చచ్చిపోవాలి, నా బిడ్డ కోసం నేను ఎందుకు బతకూడదు, ఈ చచ్చిపోయే లైఫ్ ఏదో తన కోసం బతుకుదాం. నేను చచ్చిపోతే నా బిడ్డను ఎవరు చూస్తారు, నాకులాగా నా బిడ్డను ఎవరు సాగుతారు, లేక పుట్టింది, నేను దాన్ని వదిలేసి నేను చచ్చిపోయి ఏం సాధించాలి, ఈ చచ్చిపోయే జీవితం మీద నా కూతురికి అంకితం ఇద్దాము అని మా అమ్మ చాలా డేర్ అండ్ డాష్ అండి. నేను నిజంగా చెప్తున్నా, ఆవిడ వాయిస్ చాలా మంది విని ఆవిడని రాంగ్ గా తీసుకుంటారు. ఆవిడ మాట కటువుగా ఉంటుందనే కానీ మనసు బంగారం మా అమ్మ. నేను చెప్తున్నా, మా అమ్మని నేను చెప్పట్లేదండి, ఆవిడతో క్లోజ్ అయిన ఎవరైనా కూడా సొంత కూతుళ్ళలాగా కలిసిపోతారు. ఆవిడతో ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు, ఆవిడని లైక్ వాళ్ళ సొంత మదర్ ఎట్లా అయితే చెప్తారో వాళ్ళకి అలానే చెప్తుంది అమ్మ. చాలా మంచిది మా అమ్మ. అప్పుడు మా అమ్మ తీసుకున్న ఆ డెసిషన్ ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు ఇప్పటికీ కూడా నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంత మోటివేట్ చేస్తుంది అంటే మా అమ్మ. నేను చాలా సార్లు డౌన్ అయిపోతూ ఉంటా ఈ బిజినెస్ లో. మేడం మా అమ్మ నాకేం చెప్పిందో తెలుసా, కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు కానీ కాయలు లేని చెట్టుకి ఎవడు రాళ్ళు వేస్తాడే అని అడిగింది మా అమ్మ నన్ను. నేను బాధపడతా, అమ్మ నేను ఉన్నంత వరకు జెన్యూన్ గా చేస్తున్నాను. ఎక్కడో ఒక చోట ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఏదైతే ఉందో 4గురితో 5గురితో కాదు కదమ్మా, లక్షల మందితో నేను బిజినెస్ చేస్తున్నాను. చేసేటప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరగటం అనేది ఎవరికైనా ఏ బిజినెస్ లో అయినా అది కామన్ కదా. నేను కావాలని చేసేది కాదు కదా, చిన్న దానికి కూడా కావాలని పెద్దది చేసి చూపించి ఎందుకని ఏదో ఒకటి అనాలని చూస్తారు. అసలు మన దగ్గర పర్చేస్ చెయ్యని వాళ్ళు కూడా ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, డౌట్ ఏదైనా ఉంటే మన స్టెప్ ఇన్ స్టోర్ కి రండి చూసుకోండి అనే కదా చెప్తున్నాను. నేను మోసం చెయ్యట్లేదు కదా అంటే అమ్మ నన్ను ఏడుస్తున్నా ఒక రోజున. నేను అమ్మంది, మేడం బిజినెస్ చూడటానికి ఇంతే కదా అనిపిస్తుంది కానీ చెయ్యాలంటే మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలండి. చాలా చాలా ఉంటాయి ఫేస్ చేయాల్సి, చెప్పుకోలేని ఇబ్బందులు చాలా రకాలుగా ఉంటాయి, మాటలు కాదవి.
నాకు ఎవ్రీ టైం సపోర్ట్ మోటివేట్ చేసేది మా అమ్మే. ఆవిడేమన్నా తెలుసా, ఆ రోజు నేను బాధపడుతుండే, ఈ మధ్యకాలంలో నన్ను ట్రోల్ చేసి, నేను వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు, మీరు చూసే ఉంటారు, నేను ఏమనలా, అన్నా అనండి అని అన్నా. నేను మీకు చీట్ చేయాలి అంటే నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు మేడం, బట్ నేను జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్నా, దాన్ని తప్పుగా చూడాల మేడం. మీరే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ మేడం, ప్రతి మేడంని మేడం అంటున్నా, అందరికీ మీరు నచ్చుతారా? నచ్చరు కదా. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనం నచ్చాలంటే నచ్చమండి. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. నచ్చని వాళ్ళు నచ్చలేదు అని తల తిప్పుకుని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఎందుకు బాగుండాలి? ఇప్పుడు నలుగురు ఉషా డిజైనర్స్ అనో, లేదంటే మీరు మౌనికానో, లక్ష్మినో, ఇంకొకళ్ళు ఉన్నారు కదా, మీరు వంట బాగా చేస్తారనుకోండి, తను వంట చాలా బాగా చేస్తుంది, దాని మొహంలాగా చేసిందిలే అని వెనకాల అనరా? అక్కడ మీ టాలెంట్ ఎవరు మెచ్చుకోరు. కొంతమంది ఉంటారు అట్లా. ఏంటి అంటే అది వాళ్ళల్లో ఉన్నటువంటి నేనైతే కుళ్ళు అసూయ అనేదానికన్నా కూడా అమాయకత్వం అని చెప్తాను నేనైతే నా దృష్టిలో అయితే ఇంతే. ఎందుకంటే నాకు ఇది మా అమ్మ నేర్పింది. అది కుళ్ళు అసూయ కాదు, అమాయకత్వం, తెలియని తనం అంటది మా అమ్మ. సో నేను కూడా అదే అంటాను. అండ్ మోర్ ఓవర్, నేను ఆ రోజు బాధపడుతున్నప్పుడు అమ్మ ఒకటే మాట చెప్పింది, కాయలున్న చెట్టుకి రాళ్ళు వేస్తారు కానీ కాయలు లేని చెట్టుకి ఎవరు రాళ్ళు వేస్తారమ్మా? నీ దగ్గర కంటెంట్ ఉంది, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టే ప్రతి వాళ్ళు నిన్ను పాయింట్అవుట్ చేయాలని చూస్తారు. ఎవరు ఎన్ని మాటలు అంటే నువ్వు అంత ఎదిగావు అనేది నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు డౌన్ అవ్వకు. ఏదో ఒక రోజు శబాష్ అనిపించుకునే రోజు వచ్చిద్ది అని చెప్పింది. ఇవాళ నేను శబాష్ అనిపించుకునే ప్లేస్లోనే ఉన్నానండి. ఒకనొక టైంలో మేము డౌన్ఫాల్ అయిన టైంలో, అంటే నా చిన్నతనంలో డౌన్ఫాల్ అయిన టైంలో రిలేటివ్స్ కానీ ఎవ్వరూ మాకు చెయ్యందించలా. నిజం చెప్తున్నా, మాకు చెయ్యందించలా. అమ్మ చాలా కష్టపడి మిషన్ గుట్టి నన్ను బతికించి పోషించి నన్ను ఇంత దాన్ని చేసింది. ఇవాళ చుట్టాలందరూ వచ్చి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఉషా డిజైనర్స్ మా అమ్మాయే, మా ఝాన్సీనే, మా అమ్మాయే, మా అక్కే, మా అమ్మని అక్క అంటారు కదా, మా అక్కే, ఉషా మా అక్కే, ఝాన్సీ మా అమ్మాయే అని చెప్పుకుంటూ ఉంటే అందరూ అమ్మకు ఫోన్ చేసి చుట్టాలందరూ ఇప్పుడు పొగుడుతున్నారు అమ్మని. చుట్టాలు చెప్పుకుంటున్నారు, మనం ఇన్ని లక్షలు పోసి పిల్లల్ని చదివించాము, ఇన్ని లక్షలు పోసి ఇట్లా కానీ ఝాన్సీ ఎలా ఉంది మేడం? నేను ఒకటి చెప్తా చూడండి, మన పిల్లల్ని మనం ఎంత ఖర్చు పెట్టి చదివించాము, లేదంటే ఎంత లగ్జరీగా పెంచాము అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ కాదు. మన పిల్లలకి ఎలాంటి వాల్యూస్ నేర్పాము, నలుగురితో ఎలా మెలగాలో ఎలా నేర్పాము, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలో మన పిల్లలకి మనం నేర్పాలి. మా అమ్మ నాకు అదే నేర్పింది. నేను ఒక్కదాన్నైనా సరే మా అమ్మ నాకు అదే నేర్పింది. నేను డౌన్ఫాల్ అవుతుంటే దాన్ని నిలబెట్టుకుని ధైర్యంగా ఎలా నిలబడాలో నేర్పింది. ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలో నేర్పింది. ప్రతిదీ మా అమ్మ ప్రతి దానికి నాకు అలానే నేర్పుతూ వచ్చింది. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్పింది మా అమ్మ. ఇవే నేర్పింది నాకు. ఇవాళకి నేను అలానే ఉంటా. అండ్ నేను ఎవరిని పాయింట్అవుట్ చేయటం అట్లా కాదు, మా అమ్మ గురించి చెప్తూ పోతే నేను ఇట్లానే చెప్తాను మ్యామ్. నెక్స్ట్ మోరోవర్ నా పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలని మీ అందరికీ ఉంటుంది కదా మేడం. నా పర్సనల్ లైఫ్, నాకు 2 కిడ్స్, నాకు 16 years కంప్లీటెడ్లో మ్యారేజ్ అయిపోయింది. 17 బాబు, 19 ఎండ్లో పాప. ఇంతే. ఇంకా నా పర్సనల్ లైఫ్ అంటారా, చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేసేవే నేను ఫేస్ చేశాను. నేను గొప్పదాన్ని ఏమనుకోలే. ఆ రోజు డౌన్ అయిపోయి ఉంటే మేబీ నేను ఇవాళ ఇలా నిలబడేదాన్ని కాదేమో. అమ్మ నాకు సపోర్ట్ ఇచ్చింది, నువ్వు నిలబడు ధైర్యంగా, ఏం కాదమ్మా, నేను బతికున్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు ఏ పని చేయకపోయినా పర్వాలా, నా కళ్ళ ముందు కూర్చో చాలు అని అంది. సో ఆ రోజున నేను మళ్ళీ వర్క్స్ చేయటం స్టార్ట్ చేశా. ఫస్ట్ మా స్టోర్ వచ్చేసి గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మాకు కంకిపాడులో ఉంటుందండి. మాకు ఇక్కడ నుంచి దగ్గర ఏరియా కంకిపాడు. అంటే చాలా మంది మేడమ్స్కి ఐడియా ఉంటుంది, మాది కంకిపాడునే. కంకిపాడులో మాకు బొటెక్ ఉండేది. అప్పటి నుంచే మాకు బెంగాలీ వర్కర్స్ ఇవాళ వచ్చారు, కానీ ఇక్కడ అంతా మాకు అప్పటి నుంచే బెంగాలీ వర్కర్స్ ఉండేవాళ్ళు. సో నేను కొత్తగా వెరైటీ మగ్గాలు నా చేత, నేను దట్టు ఏంటంటే మంచి ఆర్టిస్ట్ని, నేను డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తాను. అండ్ దేన్నైనా నాకు నచ్చిన పని ఏదైనా కూడా వెంటనే పట్టుకుంటా. నాకు రెండోసారి చెప్పక్కర్లా, ఒక్కసారి చెప్తే చాలు, నచ్చిన పని ఏదైనా కూడా వెంటనే పట్టుకుంటా. సో నేనేం చేశాను అంటే, అప్పుడు మగ్గం వర్క్స్ అప్పట్లో అంత ఎక్కువగా తెలియదు కదా, సో బెంగాలీ వాళ్ళని నేనే తీసుకొచ్చాను. మేడం నిజంగా మీరు నమ్ముతారో లేదో, బెంగాలీ వాళ్ళని పర్ఫెక్ట్ పర్సన్స్ పట్టుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశా నేను. నిజంగా నమ్మరు ఎవరు చెప్పినా కూడా, బెంగాలీ వాళ్ళని పట్టుకురావడం అంత ఈజీ కాదు. ఎక్కడెక్కడికో తిరిగా. అసలు ఇంకా అది డ్యూటీ. పొద్దునే నిద్ర లేవటం, స్నానం చేయటం, జీన్ వేసేసుకుని షూస్ వేసుకుని విజయవాడ, గుంటూరు, గుడివాడ,
గన్నవరం, ఈ ఏరియాస్ అన్ని ఎక్కడెక్కడైతే బెంగాలీ వాళ్ళు ఉంటారో అన్ని ప్లేసెస్ కి తిరిగా. అన్న ఏంటి ఆల్మోస్ట్ నాకు పర్ఫెక్ట్. ఇప్పుడు నా కటింగ్ మాస్టర్ రాజు ఉన్నాడు కదా, అతను వచ్చి 9 years అయింది, అతను కూడా అలానే తెచ్చా. ఇలా తిరిగి 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 నాకు పర్ఫెక్ట్ గా పర్మనెంట్ గా ఉండే వాళ్ళని పట్టుకొచ్చుకుని సెట్ చేసుకుంటానికి నాకు ఆల్మోస్ట్ 5 years పట్టింది. ఆ తర్వాత 15 years నుంచి ఒక 7 years 6 years నాకు ఒక పర్సన్ చేశారు. దాని తర్వాత రాజు వచ్చాడు. ఇప్పటికీ కూడా రాజు పర్మనెంట్, నాకు 9 years కంప్లీటెడ్, ఇది 10th year. నాకు పర్మనెంట్ కటింగ్ మాస్టర్. నా ఇంట్లో వాళ్ళలాగా నాకు అతుక్కుపోయిన పర్సన్స్. మాక్సిమం వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు వాళ్ళే ఉంటారు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళంతా. తనే చూసుకుంటాడు అక్కడ స్టిచ్చింగ్ సెక్షన్ అంతా. అండ్ ఆ లాస్ట్ జర్నీ ఉషా టైలర్స్ అంటే కంకిపాడులో తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అక్కడ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ, మనం ఇంత వర్క్ చేస్తున్నాము, మన దగ్గర ఇంత ఉంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు. మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగింది. ఉషా టైలర్స్ అనే దానికి కంకిపాడులో మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగింది. అక్కడ చైతన్య కాలేజెస్ అండ్ ఇంకా వేరే వేరే కాలేజెస్ పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వేరే వేరే ఏరియాస్ నుంచి వచ్చారు. వాళ్ళ చుట్టాలకి వాళ్ళు చెప్పటం, అలా అలా ఎక్కడెక్కడి నుంచో, రాజమండ్రి, ఒంగోలు, హైదరాబాద్, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. అప్పట్లో ఆన్లైన్ ఏమి పెట్టాలా, నేను వచ్చి నా దగ్గర మగ్గం వర్క్స్ ఇట్లా అన్ని చేయించుకుంటుంటే అప్పట్లో నాకు ఒక థాట్ వచ్చింది. అమ్మ మనం ఇంత వర్క్ చేస్తున్నాం కదా, హైవే మీద ఒక చిన్న అవుట్లెట్, అంటే మనది ఇట్లా ఉంటుంది ఫినిషింగ్ అనేది, మేము స్టిచ్చింగ్లు మగ్గాలు అక్కడ చేయొద్దు, ఇక్కడే చేద్దాము. జస్ట్ హైవే మీద ఎన్నో వెహికల్స్ క్రాస్ అవుతూ ఉంటాయి కదా, ఒక చిన్న షటర్ ఓపెన్ చేద్దాం. అక్కడ మన శాంపిల్స్, మనం ఎలా స్టిచ్ చేస్తాము, మన ఫినిషింగ్స్ ఎలా ఉంటాయి, మన వర్క్స్ ఎలా ఉంటాయి అనేది చూపిద్దాము అని చెప్పేసి కొన్ని అక్కడ అందులో హ్యాంగ్ చేద్దాము, ఒక మనిషిని అక్కడ పెడదాము, ఇదండి మా వర్క్ ఫినిషింగ్, ఇన్ కేసు ఎవరైనా కావాలనుకుంటే పలానా మా అడ్రస్ వెళ్ళండి అని చెప్పి అలా చెప్పమని చెప్దాము అని అన్న. సరేనంది. ఇది జరిగి ఎన్ని ఇయర్స్ అయిందంటే ఆల్మోస్ట్ 6 years దగ్గరగా అవుతుందండి. ఇది మా అమ్మకి నాకు జరిగిన డిస్కషన్. సరే అంది అమ్మ. సరే అన్న తర్వాత బండి వేసుకుని నేను ఎందుకో తెలియదు అటు విజయవాడ సైడ్ వెళ్లకుండా ఇటు ఉయ్యూరు సైడ్, కంకిపాడు నుంచి అటు తాడిగడప అటు సైడ్ వెళ్తే ఏమో ఎలా ఉండేదో, నేనేం చేసా, బండి వేసుకుని అమ్మని ఎగించుకుని సరదా ఒక చిల్ రౌండ్ వెళ్తున్నట్టుగా అలా వస్తూ ఆకునూరు, చిన్నోగిరాల, అలా అలా ఉయ్యూరు వచ్చా. ఉయ్యూరు వచ్చిన తర్వాత హైవే మీద నాకు ఎక్కడ కనపడాలి. సరే ఇక్కడ దాకా వచ్చాక ఇలా ఒక రౌండ్ ఊర్లో నుంచి వెళ్దామని చెప్పి ఇలా తిరిగినప్పుడు అక్కడ కార్నర్ లో ఇంతకు ఏదో ఒక బిల్డింగ్ చూసాను, అక్కడ టూలెట్ బోర్డు ఉంది. వాళ్ళని అడిగాను నేను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఓకే అమ్మా అంటే. ఇక్కడ దాకా వచ్చేసరికి నా మైండ్ మారిపోయింది. అమ్మా అసలు మనం పెద్దది ఇక్కడ ఎందుకు ఓపెన్ చేయకూడదు, ఇప్పుడు అక్కడ మనకు బాగా రన్ అవుతుందిగా, ఇంకొకటి స్టోర్ ఇక్కడ ఓపెన్ చేద్దాం, ఇంకో ఉషా టైలర్స్ ఇక్కడ ఓపెన్ చేద్దామమ్మా అన్న. పిచ్చి పట్టిందా, ఎందుకు రన్ అవుతుంది కాబట్టి, రన్ అవుతుంది ఇంకోటి ఓపెన్ చేద్దాం, ఇంకో కొంతమంది వర్కర్స్ ని పెట్టి ఇంకోటి రన్ చేద్దాం, ఒకటి నువ్వు చూడు ఒకటి నేను చూస్తాను అని అన్న. సరే అయితే అంది. విత్ ఇన్ మినిట్స్ అండి, కంకిపాడు నుంచి ఉయ్యూరు వచ్చే 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఈ డిస్కషన్ అంతా బండి మీద అమ్మకి నాకు అయిపోయింది అలా. సో అక్కడికి వచ్చి అడిగాను. వాళ్ళు అన్నారు, ముందు ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత నిజంగా ఇస్తారని చాలా హోప్స్ పెట్టుకుని నేను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు నెక్స్ట్ డే నేను కాల్ చేశా. ఫోన్ పలికి మా పిల్లలు అమెరికాలో ఉంటారండి, నేను మాట్లాడి చెప్తాను అని అన్నారు. సరేనన్న. 3 days 4 days అయింది. ఇస్తామన్నారు కదా అని హోప్ తోనే ఉన్నా నేను. 4th day మళ్ళీ నేను ఫోన్ చేసి, అంకుల్ మీరు ఏమీ చెప్పలేదు, వాళ్ళకి ఇక్కడ ఏదో గ్యాస్ కంపెనీస్ ఏవో ఉన్నాయి, అంకుల్ మీరు ఏమీ చెప్పలేదు అని అంటే వాళ్ళు అన్నారు, నేను ఇస్తానని మీకేం మాట ఇవ్వలేదు అమ్మా, ఇంతకుముందు బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా అలానే పెట్టి 2 నెలలు ఉన్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మేము ఏదైనా బ్యాంక్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అని అన్నారు. అదేంటి అంకుల్ నాకు ఇస్తానని అన్నారు కదా, నేను చాలా హోప్ పెట్టుకోమని నేను చెప్పానా అన్నారు. చాలా చివుక్కుం అనిపించింది నాకు, మనసు చాలా బాధపడింది. అమ్మ అదేంటమ్మా అని అంటే, అస్సలు దిగులు పడద్దు నువ్వు, తీ బండిది అదే ఉయ్యూరు వెళ్దాం పదా అంది. నన్ను అస్సలు డౌన్ఫాల్ అవ్వనివ్వదు మా అమ్మ, పదా అంది. అలా వచ్చిన తర్వాత ఇలా వెతుక్కుంటూ వస్తుంటే ఈ బిల్డింగ్ ఈ సందులో నుంచి ఇటు తిరిగి బండి తిప్పుకుని వెళ్దాం అనుకునేసరికి ఈ బిల్డింగ్ లో టూలెట్ బోర్డు కనిపించింది. సో 2nd floor ఉంది. ఓకే తీసుకున్న తర్వాత యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే అవుట్లెట్ పెడదామనే ఐడియా నా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చిందండి. మనోజ్ అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాము. అండ్ నాకు చాలా సపోర్ట్ చేసినటువంటి, నాకు రిలేటివ్ బ్రదర్ అవుతారు, కానీ ఒకటే సేమ్ ఏజ్ గ్రూప్, మేమిద్దరం కలిసే చదువుకున్నాం చిన్నప్పటి నుంచి, సేమ్ ఏజ్ గ్రూప్. నిజంగా నాకు సొంత అన్నయ్య ఉండుంటే, లేదంటే నా ఇంట్లో మనిషి ఎవరైనా నాకు సపోర్ట్ అంత చేసేవాళ్ళో లేదో కానీ వాడు మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడా డౌన్ అవ్వద్దు, నేను చేయగలిగినంత చేస్తాను అని చెప్పి. ఎవ్వరికీ తెలియదు ఆ రోజున నిజం చెప్పాలి అంటే, మా అమ్మ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, కానీ నా థాట్ ఒక్కటే,
మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ నా ఫ్యామిలీ నా హస్బెండ్ ఎవరి దగ్గర నేను చెయ్యి జాచి రూపాయి తీసుకోకూడదు. నాకు ఎవ్వరు రూపాయి నాకొద్దు. కష్టమో నష్టమో నేనే పడాలి, నేనే సంపాదించుకోవాలి. అంటే పడిపోయినా నేనే పడిపోవాలి, పైకి లేచినా నేనే లేగాలి. నాకు ఒక్కళ్ళ చెయ్యి అనేది నాకు వద్దు. ఇప్పటి వరకు మా అమ్మ నాకు సపోర్ట్ చేసింది కదా, ఇక్కడ నాకు చెయ్యొద్దని నేను ఫిక్స్ అయ్యా. అప్పుడు ఇది తీసుకున్నాను. నిజంగా నేను నమ్మే బాబా దయ అనుకుంటా నేను. ఇదైతే నేను ఇంకా ఎట్లా అంటే కరెక్ట్గా మంచి రోజు, కరెక్ట్గా 14th డే మంచి రోజు ఉంది. 14 రోజుల్లో దీనికి నేను అడ్వాన్స్ పే చేసేయటము, ఇంటీరియర్ వర్క్ జరగటము అన్నీ అవుతున్నాయి. 14 రోజులే ఉంది దీనికి నాకు. మళ్ళీ అది దాటితే 2 నెలల వరకు ముహూర్తం లేదన్నారు. నేను ఏం చెయ్యాలి? నా చేతిలో రూపాయి లేదు. అమ్మని అడిగితే ఇచ్చిద్ది కానీ అమ్మని అడగటం, చేయి చాచటం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? ఓకే, నాకు పెద్దోగిరాలు ఇప్పుడు చెప్పాను కదా మా అందరి ఇళ్ళ దగ్గర ఉంటాయని, ఆ ల్యాండ్ ఉంది. అక్కడ ఒక చిన్న 2 cents బిట్ ఉంది. సో అది బ్యాంక్లో పెట్టా. అప్పుడు 3 lakhs వచ్చినాయి నాకు 6 years బ్యాక్. నా పేరు మీద ఉన్న ల్యాండ్ అది. ఎంత 3 lakhs వచ్చినాయి. తర్వాత నా గోల్డ్ మొత్తం పెట్టి నాకున్న, అంటే అమ్మకి చెప్పాను పెడుతున్నానని, కొంత గోల్డ్, నాకున్న గోల్డ్లో కొంత గోల్డ్ బ్యాంక్లో పెట్టేశా. ఒక 7 lakhs 8 lakhs దాకా దగ్గరగా వచ్చినాయి. అవి పట్టుకున్నా. తర్వాత నా ఫ్రెండ్ మనోజ్ అని చెప్పాను చూసారా, వాడు యాక్చువల్లీ మన ఏపీ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో బెంజ్ లారీస్ ఉంటాయి కదా, వాడు మంచి మెకానిక్, టాప్ మెకానిక్ అనమాట. వాడు ఓన్ గా లారీ కొనుక్కోవాలని డబ్బులు పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు ఎంత 3 lakhs వాడు పక్కన పెట్టుకున్నాడు. అడ్వాన్స్ కట్టిన అమౌంట్ కూడా నీకు ఉపయోగపడితే ఏంటి, నాకు ఉపయోగపడితే ఏంటి, నువ్వు బాగుపడితే ఏంటి, నేను బాగుపడితే ఏంటి, తీసుకో ముందు, నువ్వు తీసుకుని నువ్వు పెట్టుకో, నువ్వు బాగుంటే నాకు ఇద్దు కానీ అమౌంట్ అని చెప్పి నాకు ఇట్లా చేతిలో పెట్టి వెళ్ళాడండి. ఓ పక్క వచ్చిన డబ్బులు వచ్చినట్టు పెడుతూనే ఉన్నాను, ఇంటీరియర్ వర్క్ జరుగుతూనే ఉంది, ఇంకా డబ్బులు తగ్గుతున్నాయి. నేను ఇట్లా స్ట్రగుల్ అవుతున్న టైంలో వాడు కొంత హెల్ప్ చేశాడు. ఇంకా అట్లా అమ్మ అంటది, నేను ఇస్తానుగా అంటది. ఇస్తావులే అమ్మా, నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వద్దు అని కాదు, కానీ నా సొంతగా ఏదైనా సరే నా తరపు నుంచి నేను ఒక 2 lakhs ఇస్తున్నాను, ఇది నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి అమ్మ ఒక 2 lakhs ఇచ్చింది నాకు. అలా ఆ డబ్బులన్నీ కలిపి నేను ఇది పెట్టా, ఉషా డిజైనర్స్ అనేది నేను స్టార్ట్ చేశా. అప్పుడు నాకు ఇదంతా ఖర్చు అయింది. అప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ సెక్షన్ అంతా కూడా స్టిచ్చింగ్ సెక్షన్ అదంతా ఉండేది. ఇదంతా కూడా ఏంటంటే అసలు శారీ సెక్షన్ నేను అప్పుడు పెట్టలేదు. ఓన్లీ ఫ్రాక్స్, ఫ్యాబ్రిక్స్, కొంత వచ్చిన కస్టమర్స్ కూర్చుంటానికేమో హాల్లో అక్కడ సోఫా వేసి అట్లా ఉండే. మన పాత వీడియోస్ చూడండి, ఇంటీరియర్ అంతా గ్లాస్ వీడియోస్ మీ ఉంటాయి, మన పాత వీడియోలు కూడా ఉంటాయి చూడండి. అట్లా మొత్తానికి స్టోర్ అయితే జూలై 4వ తారీఖు ఓపెన్ అయిపోయిందండి. తెల్లవారుజామున 3 దాకా వర్క్ జరుగుతానే ఉంది. జూలై 3వ తారీఖు అయిపోయింది. 4వ తారీఖు మార్నింగ్ 8 o'clock టైంలో ఇది ఓపెన్ అవ్వాలి. 3 దాకా ఇంటీరియర్ వర్క్ జరుగుతానే ఉంది. కానీ ఈ ఇంటీరియర్ వర్క్ లో మాకు ఫిరోజ్ గారు అని చెప్పేసి మాకు వెనకటి నుంచి కూడా, అంటే స్టార్ట్అప్ నుంచి కూడా, మాకు ఈ బోటెక్ అనే కాదు, మా ఇంట్లో ఏది వచ్చినా కూడా ఫిరోజ్ గారు అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది అంటే, మా ఏసీ మెకానిక్ ఆయన. యాక్చువల్లీ మాకు ఒక ఏసీ మెకానిక్ గా పరిచయం, బట్ ఏదున్నా కూడా వర్క్, మంచి టాలెంటెడ్ పర్సన్, దగ్గర నుంచి సపోర్ట్ చేసి చేయించే పర్సన్ ఆయన. మేడం గారు మీరు దిగులు పడొద్దు, నేనున్నా, నేను చూసుకుంటానని 10 రోజుల పాటు ఆయన నిద్ర మానేసి తిండి మానుకుని ఆయన ఏ తిప్పలన్నా పడనేయండి నాకు ఇంటీరియర్ వర్క్ అంతా చేయించి ఇన్ టైంలో అప్పచెప్పేశారు. అది జరిగింది. అలా స్టార్ట్ అయిన 6 years బ్యాక్ నా జర్నీ. నేను ఉషా డిజైనర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇట్రా ఇదిగో వీడు నా తమ్ముడు కేఫా. వీడు నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన పర్సన్. యాక్చువల్లీ వీడు నా జిమ్ పార్ట్నర్. నేను అప్పట్లో జిమ్కి వెళ్ళేదాన్ని. నా జిమ్ పార్ట్నర్ వీడు. మాట్లాడవేంట్రా? వీడు నా జిమ్ పార్ట్నర్. అలా అక్క అక్క అంట నాకు అతుక్కుపోయాడు వీడు. ఇంకా ఈ నా సొంత తమ్ముళ్ళు ఎక్కడే, మా అమ్మకి దత్తపుత్రుడిలాగా. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు వీడియోలు తీయటము, అక్క ఆన్లైన్ పెడదామని చెప్పి అట్లా వీడు సపోర్ట్ చేసి నా వీడియోస్ అన్ని వీడియో తీసేవాడు. మధ్యలో మా వాడికి కితకితలు వస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాడు, మళ్ళీ వస్తా ఉంటాడు అనమాట. కానీ ఇన్ని ఇయర్స్ లో మేమిద్దరం విడిపోయింది అయితే లేదు. అది ఈ నా సొంత తమ్ముడే. ఇయరా అది మేడం. ఇలా స్టార్ట్ అయిన నా జర్నీ. మొన్న ఈ డిసెంబర్ వస్తే 1 year. లాస్ట్ ఇయర్ హోమ్ మినిస్టర్ అనిత మేడం వచ్చి నాకు ఈ బోటెక్ అంటే ఇంటీరియర్ వర్క్, అప్పుడు మనం శారీ స్టార్ట్ చేసాం. శారీ స్టార్ట్ చేసినప్పుడు శారీస్ మంచిగా సేల్ వెళ్తున్నాయి, మనం శారీ స్టోర్ ఎందుకు పెట్టకూడదు అనిపించి నేనేం చేశానంటే
బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ సెక్షన్ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అందులోకి మార్చేసి వన్ సైడ్ కి ఇదంతా శారీ సెక్షన్ చేసుకున్నా. హాల్ ఇది మీకు గుర్తుందా మేడం? ఇక్కడ పాత వీడియోలో చూడండి, ఇట్లా ఎల్ కార్నర్, ఇట్లా ఎల్ షేప్ లో నా కౌంటర్ ఇక్కడే వేసి ఉండేది. ఇక్కడ వీడియోలు చేసేదాన్ని, ఇక్కడే కూర్చుని మగ్గం వర్క్స్, డ్రాయింగ్స్ అన్ని చేసేదాన్ని, గుర్తుందా? అది ఈ ప్లేస్ అన్నమాట. ఇవన్నీ మార్చేసి ఇంటీరియర్ అంతా కొంచెం చేంజ్ చేసుకుని డిసెంబర్ లో హోమ్ మినిస్టర్ అనిత మేడం వచ్చి నాకు ఓపెన్ చేశారండి. కానీ ఆ మేడం వచ్చేదాకా వస్తారా రారా, కానీ ఆవిడ నేను వస్తాను, ఏది ఏం జరిగినా నేను వస్తున్నాను ఝాన్సీ అన్నారు. వచ్చారు, ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ ఉయ్యూరు లోకల్లో ఒక టాక్ ఏంటంటే హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఇంతవరకు ఉయ్యూరు అడుగు పెట్టిందే లేదు. ఎంతమంది ఆ మేడం వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చి పలకరించారు, వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు వచ్చి. నాకేం తెలుసు వీళ్ళంతా ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఆ మేడం ఒక్కసారి నా ఉషా డిజైనర్స్ లోకి వచ్చి నాకు ఓపెన్ చేసినందుకు ఎంతమంది లోకల్ పెద్దవాళ్ళు వచ్చి ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసుకుని ఉంటారు కదా, అట్లా అన్నమాట. సో అలా అలా నా జర్నీ రైట్ నౌ ఇలా సాగుతుంది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది కూడా నేను చెప్తాను. మేడం ఉషా డిజైనర్స్ అంటే మా అమ్మ పేరు, ఉషా అంటే మా అమ్మ పేరు. నేను ఎంతో ఇష్టంతో పెట్టుకుని ఉంటాను కదా. నేను మా అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటే నేను బొటెక్కి మా అమ్మ పేరు పెట్టుకుంటా. మా అమ్మ పేరు నేను పాడు చేసుకుంటానా చెప్పండి? అంత ఇష్టంతో పెట్టుకుని, అంత లవ్ పెంచుకుని దీని మీద నాకు నా బొటెక్ అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం, నాకు పిచ్చి. ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా కూర్చుని వీవర్స్ ని పంపించేయండి అన్న సరుకు అంటే నాకు పంపించే వీవర్స్ మీకు త్రూఅవుట్ ఇండియాలో ఏ మూల నుంచి సరుకు కావాలో చెప్పండి, ఎలాంటి డిజైన్ కావాలో చెప్పండి, నేను తెప్పించగలను. కానీ నా చేత్తో నేనే వెళ్ళాలి, నేనే సెలెక్ట్ చేసుకోవాలి, నేను పట్టుకోవాలి, క్లాతింగ్ పట్టుకోవాలి, ఫీల్ అవ్వాలి, మంచి రీజనబుల్ బడ్జెట్ లో కొత్త డిజైన్స్, కొత్త కొత్త ఫ్యాబ్రిక్లు అంటే ఫైన్ క్వాలిటీస్ కస్టమర్లకి అందించాలి అనేది నా గోల్. మేడం నేను కనుక డబ్బులు ఒకటే కావాలి అనుకుంటే నాకు ఎలా అయినా సంపాదించుకోగలను. నాకు డబ్బులు ఒకటే కాదు, కస్టమర్లతో రిలేషన్ కూడా నాకు ఇంపార్టెంట్. అంటే మనుషుల అభిమానం అంటే నాకు ఇష్టం, మనుషుల ప్రేమ అభిమానాలు అంటే నాకు ఇష్టం. నేను ఎన్నో చూసా, ఎన్నో ఇబ్బందులు చూసా. నాకు నా లైఫ్ లో మిస్ అయిందే ఆ ప్రేమాభిమానాలు. నాకు అవి కావాలనుకుంటాను. నేను డబ్బులు ఎలా అయినా వస్తాయండి. నాకు కస్టమర్లలో నుంచి నేను మీరు చూపించే ఝాన్సీ, మా ఝాన్సీ అని వచ్చి పలకరిస్తారు, ఝాన్సీ ఫోటో ఇవ్వవా అని అడుగుతారు, సెల్ఫీ తీసుకుంటారు, మా అమ్మ ఏజ్ వాళ్ళు వచ్చి అమ్మ అని పలకరిస్తారు వాళ్ళ బిడ్డలాగా. అంతకన్నా ఏం కావాలి మేడం చెప్పండి? స్టార్ట్అప్ నేను ఫ్రాక్స్ తో మొదలు పెట్టాను, గుర్తుందా? ఎంత మంది కస్టమర్లు ఇవాళకి కూడా ఫీల్ అవుతారో తెలుసా? ఝాన్సీ గారు మీరు ఫ్రాక్ స్టిచ్ చేయట్లేదు, అలాంటి క్లాతింగ్ కానీ అలాంటి ఫినిషింగ్లు కానీ మాకు బయట ఎక్కడా దొరకట్లేదు అని ఎంత మంది. అప్పట్లో తెలుసా అండి, ఒక్క ఫ్రాక్ ని వీడియో పెట్టి నేను రిలీజ్ చేశానంటే మినిమం 25 ఫ్రాకులు 30 ఫ్రాకులు పట్టుకుని నేను దిగేదాన్ని. విత్ ఇన్ ఈవినింగ్ కల్లా నాకు క్లోజ్ అయిపోయేది. 25-30 ఫ్రాకులు సేల్ అయిపోయాయి. వాళ్ళ మెజర్స్ తీసుకుని, అంటే వాళ్ళ మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ చెప్తారు కదా, నేను వాళ్ళ ఆర్డర్ తీసుకున్నాక వాళ్ళ మెజర్మెంట్స్ ని బట్టి నేను స్టిచ్ చేయించేదాన్ని. నేను చెప్పేదాన్ని మేడం 1 వీక్ to 10 days నేను డిస్పాచ్ కంటే పర్లేదు అనేవాళ్ళు. అప్పట్లో యుఎస్ నుంచి నాకు ఎంత మంది కస్టమర్లు ఉన్నారో తెలిసి వాళ్ళకి కూడా ఫీల్ అవుతారండి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా చాలా చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది కస్టమర్స్ ఉండేవాళ్ళు స్టిచ్చింగ్స్ కి, మగ్గాలకి. ఇన్ని త్రూఅవుట్ మన ఇండియా అంటే త్రూఅవుట్ వరల్డ్ మొత్తంలో మన ఏపీ తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ నుంచి నాకు కస్టమర్స్ ఉండేవాళ్ళు. నేను ఆన్లైన్ లో చూపించుకునేది చాలా తక్కువ, మీ అందరికి చూపించుకోలేనిది చాలా ఎక్కువ. చాలా మంది బోటెక్స్ వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ నాకు ఉన్నారు బోటెక్స్ వాళ్ళు చాలా మంది. అంటే అదర్ కంట్రీస్ లో బోటెక్స్ అట్లా రన్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమి కొన్నా కూడా, అంటే ఫ్యాబ్రిక్స్ ఏం కొన్నా కూడా మన అడ్రస్ కి కొరియర్ చేస్తారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా మగ్గం వర్క్, స్టిచ్చింగ్స్ అన్ని చేసి మనం వాళ్ళకి రిటర్న్ కొరియర్ వేసేస్తాం. బట్ వాళ్ళ పేజీల్లో వాళ్ళు సేల్ పెట్టుకోవాలి కదా, అవన్నీ నేను చేశానని చూపించడం తప్పు కదా, అందుకే నేను చూపించను. సో అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇలా మీ ఉషా డిజైనర్స్ ఝాన్సీగా మీ ముందుంది. నిజం చెప్పాలి అంటే ఒకానొక టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మ ఏడ్చేసేది కూడా ఇంట్లో, చాలా ఏడ్చేది మా అమ్మ. ఎందుకంటే నాకు పంతం పట్టుకున్నా నేను. ఏంటంటే సాయంత్రం మేడం ఇవాళ నేను ఈజీగా కూర్చున్నానని మీకు కనపడుతుంది, కానీ ఇది స్టార్ట్ చేసిన టైంలో నా సొంతగా నేనే డబ్బులు సంపాదించుకోవాలి, నా డబ్బులు నేనే రెంట్ కట్టాలి. నిజం చెప్పనా, నెలకి దీని రెంట్ 20,000. అప్పుడు 20,000 రెంట్ కట్టడానికి లేక ఈ నెల రెంట్ కట్టాలి, ఎలా కట్టాలి? నా దగ్గర లేవు. అమ్మని అడగాల, ఇంట్లో అడగాల? అడగొద్దు, కానీ నేనే కట్టాలి. ఎలా 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 నిజం, నేను ఇంట్లో ఎంత స్ట్రగుల్ వచ్చినా నేను ఇంట్లో చెయ్యి జాచలా.
నిజం చెప్పనా, నా ఫేవరెట్ మీరు ఫస్ట్ నుంచి చూడండి, నా చేతికి బ్రాస్లెట్ ఎన్ని ఇయర్స్ నుంచి అయినా ఉంటుంది నా ఫేవరెట్. ఇది కూడా నేను తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి రెంట్ కట్టడానికి. ఇంట్లో అడిగితే ఇవ్వలేక కాదు, నేను 2 lakhs అడిగినా ఇస్తారు, 20 lakhs అడిగినా ఇస్తారు. నేను అడగను, నాకు వద్దు. ఎందుకంటే నాకు మీ భాషలో అయితే ఇగో అనుకుంటారేమో, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్. చెయ్యి చాచొద్దు, ఏదైనా సరే చెయ్యి చాచొద్దు. అలా 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 ఇవాళ ఇలా ఉన్నాను. విజయవాడ వెళ్ళాలి అంటే నాకు అప్పుడు రెడ్ కలర్ పెప్ స్కూటీ ఉండేది. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి మా అమ్మ తిట్టేది, పిచ్చి పట్టిందా నీకు అనేది. రోజుకి 3 times కూడా విజయవాడ వెళ్ళిన రోజులు ఉన్నాయి, రోజుకు 3 సార్లు కూడా విజయవాడ వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను అనుకునేదాన్ని ఏది ఏమైనా సరే అన్ని పోయినా 500 రూపాయలైనా నేను సంపాదించలేనా రోజుకి, 500 పట్టుకుంటేనే నేను ఇంటికి వెళ్ళాలని 12-1 గంట దాకా కూడా ఇక్కడ కూర్చున్న రోజులు ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్అప్ లో నేను, తర్వాత మగ్గాలు పెరిగి అన్ని పెరిగి నాకు వర్క్ కూడా ప్రెషర్ చాలా పెరిగింది. సంపాదించలేదా ఝాన్సీ నువ్వు అంటే నేను సంపాదించా, కానీ నా వర్క్కి నేను అంతే వాల్యూ ఇచ్చా, ఇవాళకి అంతే వాల్యూ ఇస్తున్నా. నాకు పొగరు అహంకారం ఇవాళకి కూడా లేదండి. 10 మంది కస్టమర్లు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, 20 మంది ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, 50 మంది ఉంటే హ్యాండిల్ చేయొచ్చు అండి. కానీ ఇన్ని వేల మంది కస్టమర్లు అయిన తర్వాత హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. చాలా మంది అనుకుంటారు రిప్లై రాలేదు, ఝాన్సీ పలకట్లేదు అనుకుంటారు, పొగరు పెరిగింది, అహంకారం పెరిగింది. నాకు ఏం పెరగలేదమ్మా, నేను ఎప్పుడూ మీ ఝాన్సీనే. కాకపోతే ఇంత మంది అయిన తర్వాత నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మీరంటే ఎప్పుడూ నాకు ఇష్టమే. నా కస్టమర్లు స్టార్ట్అప్ నుంచి నాతో ఉన్న కస్టమర్లు ఎవరిని నేను మర్చిపోను. నాకు ఫస్ట్ ఆన్లైన్ నేను స్టార్ట్ చేయనప్పుడు కూడా నీ దగ్గర ఇంత వర్క్ ఉండి నువ్వు ఇంత ఎందుకు చేస్తున్నావు, ఆస్ట్రేలియాలో రమ్య అని ఉండేది, నువ్వు ఇంత ఉండి నువ్వు ఎందుకని నువ్వు ఆన్లైన్ చెయ్యవు, నువ్వు ఆన్లైన్ చేయని తను కూడా ప్రెషర్ పెట్టేది, నువ్వు చెయ్యి. ఇవాళకి కూడా నేను తనని మర్చిపోను. నేను ఆన్లైన్ స్టార్ట్ చేసింది తన వల్లే, కొంత పుషప్ ఇచ్చింది తను కూడా. ఆస్ట్రేలియాలో రమ్య గారు అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా కస్టమర్స్ అందరూ, వాళ్ళందరూ నాకు పుషప్ ఇచ్చిన మనుషులే. వీళ్ళందరినీ ఎవరిని ఎప్పటికీ నేను మర్చిపోను. పలకట్లేదు ఝాన్సీ అని అంటే నా సిచ్యువేషన్స్ అలాంటివి. అంటే పలకొద్దని కాదు, ఇంతమంది అంటే స్టెప్ ఇన్ స్టోర్కి వచ్చే కస్టమర్స్ని చూసుకోవాలి, అక్కడ నా హోల్సేల్ చూసుకోవాలి, స్టిచ్చింగ్ సెక్షన్ ఇంకో దగ్గర పెట్టా అది చూసుకోవాలి, ఆన్లైన్ చూసుకోవాలి, ఇటు వాట్సాప్ చూసుకోవాలి. ఈ ఝాన్సీ డౌన్ స్టేజ్ నుంచి ఎంత పై స్టేజ్కి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా పొగరు అహంకారం అనేది ఝాన్సీకి ఎప్పటికీ ఉండదండి. నా కట్అవుట్ ఎఫెక్ట్ అండి, అది నా తప్పు కాదు. నా కట్అవుట్ ఎఫెక్ట్, నా వాయిస్ బేస్ అవ్వచ్చు, నా ఫేస్, లేకపోతే ఎందుకో అనుకుంటారు చాలా మంది ఝాన్సీకి పొగరు అహంకారం అని. నాతో వన్స్ మాట్లాడితే కదా తెలుస్తుంది నేను ఎంత లవబుల్ గా ఉంటాను మనుషులతో అనేది. నన్ను దయచేసి తప్పుగా అనుకోకండి. కాకపోతే ఒకటి, ఎవరైనా వచ్చి చాలా అహంకారం చూపిస్తే మాత్రం నేను అస్సలు తీసుకోలేను. ఎందుకు ఉండాలి అహంకారం మనుషుల్లో, నాకు అది మాత్రం నచ్చదు. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో నేను అలానే ఆన్సర్ చేస్తా. నేను ఉన్నది జెన్యున్ గా మీకు చెప్తున్నా, ఏదో అంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం నాకు రాదు, ఉన్నదే చెప్తున్నా. వచ్చి ఎవరైనా రూడ్ గా నాతో మాట్లాడితే మాత్రం నేను అట్లానే ఆన్సర్ చేస్తా. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే నాతో నేను అలానే ఉంటా. ఇదే ఝాన్సీ, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అండ్ మా వాళ్ళందరూ నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా చాలా మంది అడిగారట చెప్పమని. ఇవన్నీ చెప్పుకోవటం నాకు అసలు ఇష్టం ఉండదు నిజంగా, కానీ మా వాళ్ళందరూ అడుగుతున్నారు, సో అందుకని చెప్పా. దయచేసి దీన్ని ఎవ్వరూ తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు తెలుసుకున్నారా అందరూ? హ్యాపీనా? అమ్మా, మొత్తానికి మా వాళ్ళు నన్ను యూట్యూబ్ కూడా ఎక్కిచ్చేసారండి. మొత్తం నా వీడియో అంతా మా వాళ్ళు పట్టుకొచ్చి యూట్యూబ్ లో కూడా పెట్టేస్తున్నారు. దయచేసి దీన్ని చూసి తప్పుగా అనుకోకండి. సో పాజిటివ్ గా తీసుకునే మేడమ్స్ పాజిటివ్ గా తీసుకోండి. అండ్ మోరోవర్ ఏంటంటే, మేము హోల్సేల్ స్టార్ట్ చేసింది కూడా ఒక మంచి ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నేను ఆన్లైన్ అంటే మీరు ఒక్కసారి రండి, నేను వీడియో కాల్ కావాలన్నా కూడా నెక్స్ట్ సెకండ్ టైం నుంచి వీడియో కాల్ లో కూడా స్టాక్ ఇస్తాను. అండ్ దీని గురించి ఇంకెవరైనా కంక్లూషన్ కావాలి అన్నా కూడా మన హోల్సేల్ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. మా స్టోర్ మొత్తంలో పుట్టది, మొత్తంలో పెద్దది, మా స్టోర్ మొత్తంలో పుట్టది. అందుకే మేము యూనిఫామ్ వేసుకొని మంచి స్టాఫ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పను. మీకు నచ్చితే చెయ్యండి, ఓకేనా? థ్యాంక్ యూ.